వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. కోవిడ్ తర్వాత ప్రపంచం ముందు మరొక ముప్పు పొంచి ఉందా? చైనా దాస్తున్న నిజాలేంటి? ఏంటి హెచ్ఎంపిఎస్ వైరస్? అసలు ఇప్పుడు పుట్టిన వైరస్సా, గతంలో ఉన్న వైరస్సా? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మానవాళి పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు? దీని లక్షణాలేంటి? వాస్తవంగా అంటే టీవీ ఛానల్స్లో కావచ్చు, బయట జరుగుతున్న చర్చలో భాగంగా అంత ప్రమాదకరమైన వైరస్ అయినా? సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి డాక్టర్ విష్ణురావు వీరపనేని, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్వాస హాస్పిటల్స్. సో నమస్తే సార్. నమస్కారం అండి. సో కోవిడ్ తర్వాత ప్రశాంతంగా ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త అలజడికి అయితే మళ్ళీ లోనవుతున్నారు. చైనా ఒక పెద్ద ఎత్తున ఈ వైరస్ సంబంధించి నిజాలు దాస్తుందని చెప్పి కూడా బయట పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఏంటి హెచ్ఎంపిఎస్ వైరస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏంటి? ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? సో లేదు అంటూనే ఇండియాలో కూడా ప్రవేశించింది. బెంగళూరులో 2 కేసులు, ఒక అహ్మదాబాద్లో కూడా ఒక కేసు ఉన్నదని చెప్పి కూడా ఐసీఆర్ఎం కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఏం జరుగుతుంది సార్ వాస్తవంగా? ఏం లేదండి, అంత సీరియస్ ఏం లేదు. కానీ బట్ చైనా నుంచి ఏదైనా ఒక వైరస్ న్యూస్ ప్రపంచంలోకి వస్తే ప్రజలందరూ కూడా భయపడిపోయే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. సో మళ్ళీ చైనా నుంచి కొత్త వైరస్ ఏంటి, అమ్మో కోవిడ్ మర్చిపోకముందే మళ్ళీ ఒక కొత్త ఉపద్రవం వచ్చి పడింది ఏంటి అంటే ప్రజలు భయాందోళనకు గురవటం అనేది సహజమైపోయింది. అంటే ఇట్ బికమ్ ఏ న్యూసెన్స్. అంటే వైరస్సు చైనా అనగానే భయము, ఇంకా జాగ్రత్తలు, ఒకలాంటి ఫోబియా, యాంగ్జైటీ, అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఒకలాంటి భయం పట్టుకుంది చైనా నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందంటే. యాక్చువల్గా ఏంటంటే 2001 నుంచే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఉంది, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అంటే న్యూమో వైరిడి అనేటటువంటి ఫ్యామిలీలో నుంచి ఒక 4-5 వైరస్లు ఉన్నాయి మనకు ఆల్రెడీ తెలిసినాయి. ఒకటి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాం, దీని కజినే అది చిన్నపిల్లల్లో మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది, అండర్ 2 years నుంచే, అండర్ 5s. తర్వాత మీజిల్స్ వైరస్, ఇది కూడా చిన్నపిల్లల్లోనే ఎఫెక్ట్ అవుతుంది, వితిన్ 2 years లోపే, వితిన్ 5 years. దాని తర్వాత మమ్స్ అంటాం, ఈ మమ్స్ కూడా చిన్నపిల్లల్లోనే ఎఫెక్ట్ అవుతుంది చాలా వరకు. సో ఇవన్నీ కూడా కజిన్స్ లాంటివి, ఒక ఫ్యామిలీకి చెందినటువంటి ఆర్ఎన్ఏ వైరస్లు. ఇవన్నీ కూడా ఎసెన్షియల్గా జనరల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కలగజేస్తాయి. అలా అని చెప్పి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా కలగజేస్తాయి. అంటే ఎట్లా మొదలవుతాయి అంటే 3 to 5 days ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇప్పుడు సపోజు ఎవరికో ఉంది వైరస్, అది మనలో ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఎక్స్పోజ్ అయిన తర్వాత 3 నుంచి 5 రోజుల తర్వాత మెల్లగా జలుబు చేయటం, ముక్కు దిబ్బడేయటం, తుమ్ములు రావటం, గొంతులో గరగర అనటం, దాని తర్వాత ఫీవర్ రావటం, చేత కాకుండా ఉండటం, హెడేక్, సో కొంతమందికి ర్యాష్ రావటం, ఇట్లా సడన్ ఆన్సెట్ ఆఫ్ ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అరే ఏంటి నిన్న మొన్నటిదా బాగానే ఉన్నా సడన్గా ఇట్లా వచ్చింది ఏంటి, నేను ఎవరిని కలిసినా, నేను ఎక్కడ కలిసినా అని కనుక మనం పలానా ఆయనకు జలుబు ఉండే, నేను పలాని ప్రయాణం చేసిన, అప్పుడు ఫంక్షన్కి పోయినా అనేటటువంటిది గుర్తొస్తుంది మనకు. సో ఇట్లాంటి కాడ ఈ వైరస్లు, ఏ వైరస్లు అయినా సరే అంటుకునేటటువంటి అవకాశం ఎక్కువ ఈ సీజన్లో. అసలు చలికాలం అంటేనే వైరస్లు జనరల్గా సెప్టెంబర్ నుంచి మొదలైన తర్వాత డిసెంబర్కల్లా పీక్ చేరుకుంటారు. చూడండి, కోవిడ్ కూడా 31st December డిక్లేర్ అయింది, ఇది కూడా 31st December ఆ లోపలనే ఇది కూడా డిక్లేర్ అయింది. అంటే ఈ వైరస్లకు పీక్ పీరియడ్ ఏంటంటే డిసెంబర్, దాని తర్వాత జనవరి నుంచి ఈ వైరస్ ముఖ్యంగా జూన్ వరకు ఉంటుంది, ఈ హెచ్ఎంపి వైరస్ అనేది. అయితే మరి ఇది ఎందుకు మనం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే దీనికి ఏంటంటే ఇప్పుడు మలేషియాలో లాస్ట్ ఇయర్ 2023లో 225 కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. బట్ ఈ సంవత్సరం 2024లో అవి 327 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అంటే 40% ఇంక్రీజ్ ఉంది. ఎందుకు ఇంత ఇంక్రీజ్ ఉంది అని చెప్పి అనుకునే టైంలో ఈ యొక్క చైనాలో ఈ వైరస్ ఉంది అని చెప్పి న్యూస్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ వైరస్ గురించిన న్యూస్ వచ్చినాయో అప్పుడు మనం ఏం చేసామంటే దీనికి సంబంధించినటువంటి ఏంటి సర్వీలెన్స్ అంటాం.
అంటే వైరస్ సర్వీలెన్స్ అని చెప్పి మన ఐసీఎంఆర్ అనేది అన్ని రీజనల్ ల్యాబొరేటరీస్కి దాని తర్వాత ప్రభుత్వాలకు ఒక ఇది ఇస్తుంది. అంటే కంట్రీలో ఉన్నటువంటి వివిధ భాగాల నుంచి మీరు కొన్ని శాంపుల్స్ని పంపండి. ఎవరైతే చిన్నపిల్లలు జ్వరంతో ఉంటారో, రీసెంట్గా దగ్గు, జలుబు ఇలాంటివి ఉంటాయో వాళ్ళ యొక్క నేషనల్ అంటే ఈ సెక్రీషన్స్ కానీ, ఈ ఫ్యారింజియల్ సెక్రీషన్స్ కానీ, థ్రోట్ సెక్రీషన్స్ కానీ స్వాబ్ ద్వారా తీసి పంపమని చెప్తారు. అట్లా ప్రతి స్టేట్ నుంచి రిపోర్ట్స్ అనేవి ఐసీఎంఆర్కి వెళ్తాయి. అయితే దీంట్లో ఈ సర్వీలెన్స్లో బెంగళూరులో 2 కేసులు, గుజరాత్లో ఓ డౌట్ఫుల్ కేసు రావడం అనేది జరిగింది. అంటే ఏంటి, ఇది సర్వీలెన్స్లో భాగం. తర్వాత ఈ పేషెంట్లు ఎవరు కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు. అంటే ఏంటి, ఆల్రెడీ మన దేశంలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఉంది ఆల్రెడీ. ఈ సీజన్లో అది వస్తూనే ఉంటుంది. కానీ దీనికన్నా ముందు ఒక మాట చెప్పారు సార్ మీరు. మలేషియాలో గత సంవత్సరం 225 కేసులు ఉన్నాయని చెప్పన్నారు. కానీ అన్ని కేసులు ఉన్నప్పుడు దాని తీవ్రత ఏ విధంగా ఉంది, ఎందుకు అన్ని కేసులు ఉన్నా కూడా దాని మీద అంత చర్చ నడవలేదు? కేవలం చైనాలో ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చిందో అప్పటి నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగడానికి దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? అంటే ఏం లేదు, అంటే ఈ వైరల్ డిసీజెస్ అండి ఎవరు కూడా జనరల్గా టెస్టులు చేయరు. అంటే వైరస్ పెద్ద ట్రీట్మెంట్ ఏముండదు ఏ వైరస్కైనా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా ఏబిసి ఉందంటే దానికి వ్యాక్సిన్ వేసుకోవచ్చు మనం, సరే దానికి కొంతవరకు ట్రీట్మెంట్ ఉంది. మిగతా చాలా వైరస్లకు పెద్ద ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు, వారం రోజులు వచ్చి వెళ్ళిపోతాయి. అయితే ఈ వైరస్లే ఎవరికి ఎక్కువ ప్రమాదకరం అవుతున్నాయంటే అండర్ 5 ఉన్నటువంటి పిల్లలకు ఒకటి, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అంటాం. తర్వాత మోర్ దాన్ 65 ఇయర్స్కి ఎవరికైతే ఎక్కువ ఉందో వీళ్ళల్లో ఈ కేసులు సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ కోమార్బిడిటీస్ అంటాం. అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉండటం, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, క్యాన్సర్ జబ్బులు, దాని తర్వాత డయాబెటీసు, హైపర్ టెన్షను, ఇలాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ వైరస్ కనుక వచ్చినట్లయితే ఈ సిఓపిడి, ఆస్తమా, బ్రాంకైటిసు, అంటే ఊపిరితిత్తులు ఆల్రెడీ బలహీనంగా ఉన్న వాళ్ళల్లో ఈ వైరస్ కనుక మళ్ళీ ఎంటర్ అయినట్లయితే వాళ్లకు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప ఈ వైరస్ యాజ్ సచ్గా అంత సీరియస్ వైరస్ ఏం కాదు. కాబట్టి దీని గురించినటువంటి భయపడాల్సినటువంటి అవసరం అనేది పెద్దగా లేదు. ఒక సీనియర్ డాక్టర్గా కోవిడ్ టైము ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో డాక్టర్స్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. కానీ మనోధైర్యం ఎక్కడ కోల్పోలేదు. కానీ ప్రజలు ఎక్కడైతే భయానికి అందులో గురవుతున్నారో అక్కడ మనోధైర్యం కోల్పోయి సగం హెల్త్ అక్కడే పాటు చేసుకుంటున్నారు. మన కోవిడ్ టైంలో చూసాము. సేమ్ అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ మనోధైర్యం కోల్పోయి ఈ భయం వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉందంటారు? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా ఏంటంటే ఒకటి, మనం అలర్ట్గా ఉండేటటువంటి సిచ్యువేషన్. ఏ వైరస్ అయినా కూడా కొంచెం ఎక్కువ స్థాయిలో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, ఎక్కువ మంది హాస్పిటల్స్ పోతున్నారు, ఎక్కువ మంది అడ్మిట్ అవుతున్నారు. అయితే ఎంతమంది మరణాలు సంభవిస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. అంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఆల్రెడీ జబ్బులు ఉన్నలో కానీ ఈ మోర్టాలిటీ రేట్ ఎంత అనే దాన్ని బట్టి ఈ వైరస్ గురించినటువంటి ఇంపార్టెన్స్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు చాలా మరణాలు సంభవిస్తున్నాయి అనుకోండి, చాలా హెల్తీగా ఉన్న వాళ్ళల్లో, చిన్నపిల్లల్లో, అరే 100 మందికి వస్తే ఆల్రెడీ 5 మంది 10 మంది చనిపోతున్నారంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. అప్పుడు ప్రపంచం అంతా అలర్ట్ అయిపోతుంది. కానీ మీకున్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటి సార్? ఈ హెచ్ఎంపీవీ అంత లేదు. అంటే 1% మోర్టాలిటీ ఈ యొక్క ఏ వైరస్ కన్నా 1 to 2% మోర్టాలిటీ ఉంటుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా 1% మోర్టాలిటీ ఉన్నట్టుగానే ఇంతకుముందు రికార్డ్స్ అనేవి తెలియజేస్తున్నాయి. ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళల్లో, ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క ఉంది. అంతే తప్ప భయపడిపోయి హాస్పిటల్స్కి పరిగెత్తిపోయి దాని తర్వాత ఏదో అయిపోతుందంట, అంత గందరగోళం, ఇలాంటి పరిస్థితులు మాత్రం వద్దు. కానీ ఇలాంటి పరిస్థితులు స్ప్రెడ్ అవుతున్నాయి న్యూస్ ద్వారా. ఎస్, అదే చెప్తున్నాను. సో దీనికి ఏంటంటే మాకు సంబంధించినంత వరకు మాకైతే పెద్ద ఆశ్చర్యం లేదు. డాక్టర్స్లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించినటువంటి న్యూస్ అనేది పెద్దగా ఆశ్చర్యాన్ని ఏం కలిగించాల. అయితే ఎప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఎప్పుడు కాజ్ ఆఫ్ కన్సర్న్ అవుతుంది ఇది అంటే, ఈ హెచ్ఎంపీ వైరస్ ఏమన్నా స్ట్రెయిన్ మార్చుకుందా, జెనెటికల్ మ్యూటేషన్స్ ఏమైనా సంభవించాయా, ఇదే వైరస్ ఏమైనా అగ్రెసివ్గా మారిపోయిందా, ఆ యొక్క వార్తలు మనకు చైనా డిక్లేర్ చేయాలి. చైనాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఏది మనకు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా
ప్రపంచానికి ఇగో ఇది మా దగ్గర హెచ్ఎంపీ వైరస్ ఉంది, ఇగో ఈ స్ట్రెయిన్ ఉంది, దీనివల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, కానీ మరణాల రేటు పెద్దగా ఏం లేదు, సో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. దాని తర్వాత మన ఇండియాలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఈ యొక్క నేషనల్ ఏజెన్సీ అన్నీ కూడా భయపడాల్సిన అవసరం లేదనే చెప్తున్నాయి. డాక్టర్లు కూడా అదే మాట చెప్తున్నారు. అయితే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మనకు తెలుసు కదా, మాస్క్ పెట్టుకోవటం, చేతులు కడుక్కోవటం, కొంచెం డిస్టెన్స్ పాటించటం, గ్రూప్స్లోకి గ్యాదరింగ్లోకి రష్లోకి పోకుండా ఉండటం, ప్రయాణాన్ని కొంచెం వాయిదా వేసుకోవటం, ఇలాంటివి చాలా వరకు, తర్వాత మాస్క్ అనేది కంపల్సరీగా పెట్టుకోవటం అనేది చెప్తా ఉన్నారు. దీనికి కోవిడ్కి ఎలా ఉందంటే రిలేషను, కోవిడ్ అనేది చిన్నపిల్లల్లో ఎఫెక్ట్ అవ్వాలా, ఈ వైరస్ ముఖ్యంగా 2 సంవత్సరాల లోపు పిల్లలకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి గమ్మత్ ఇదనమాట. కాబట్టి జనరల్గా కోవిడ్కి ఏ నివారణ చర్యలు ప్రికాషన్స్ తీసుకున్నామో ఈ వైరస్ కూడా సేమ్ అంతే. ఇది కోవిడ్ వైరస్ అంత ప్రమాదకరమైన వైరస్ కూడా కాదు. అయితే స్ట్రెయిన్ ఏమన్నా మారిందా అనే దాన్ని బట్టే ఫ్యూచర్లో ఈ వైరస్ గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి డేటా ఏంటి, ఈ డేటాలో తెలుస్తున్నటువంటి నిజాలేంటి, మోర్టాలిటీ రేట్ ఎంత, స్ట్రెయిన్ ఏమన్నా మారిందా, తర్వాత దీని యొక్క ట్రాన్స్మిషన్ రేట్ ఏమన్నా వేగంగా ఉందా, ఎక్కడైనా మరణాలు సంభవిస్తున్నాయా, సో హెల్తీగా ఉన్న వాళ్ళల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయా, ఆల్రెడీ జబ్బులో ఉన్న వాళ్ళల్లో మరణాలు సంభవిస్తున్నాయా, చిన్నపిల్లల్లో కూడా ఏమన్నా మరణాలు ఉన్నాయా, ఈ న్యూస్ను బట్టే ఈ వైరస్కి ఇంపార్టెన్స్ వస్తుంది తప్పితే ఇదేదో పెద్దగా భయపడిపోయి ఏదో మామూలు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా హాస్పిటల్కి పరిగెత్తొద్దు. హాస్పిటల్కు వెళ్ళాల్సిన సమయం ఏంటంటే బాగా దగ్గు రావటం, బాగా ఆయాసపడటం, మనకు SpO2 అనేది ఆక్సిజన్ చెక్ చేసుకోవటం అందరికీ తెలిసి ఇప్పుడు దాని యొక్క స్థాయి 95 కంటే తగ్గిపోవటం, అంటే కరెక్ట్గా పెట్టి చూసినప్పుడు కొంతమంది ఏంటంటే రాంగ్గా పెట్టి అయ్యో 90 వస్తుంది, అయ్యో 80 వస్తుంది అని చెప్పి హాస్పిటల్ పరిగెత్తే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు, బాగా నీరసంగా ఉండటం, వాంతులు అవ్వటం, దగ్గు రావటం, దాని తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం, తర్వాత చేతగాకపోవటం, తర్వాత అంటే ఇక నీరసంగా ఉండిపోవటం, అప్పుడు డాక్టర్ని కంపల్సరీగా సంప్రదించాల్సిన అవసరం ఎంతో ఉంది. హయ్యెస్ట్ టెంపరేచర్ ఉండటం, 102, 103, 104 జ్వరం ఉండటం, చిన్నపిల్లల్లో అయితే ఫిట్స్ రావటం, ఇలాంటివి ఉంటే కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ని సంప్రదించకూడని సందర్భాలు ఏంటి, ఇంట్లోనే ఉండి వైద్యం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏంటంటే, దీనికన్నా ముందు ఒక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. వైద్యో నారాయణ హరి అంటారు, దేవుడితో సమానం డాక్టర్. కొంతమంది దీన్ని ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత మిస్యూజ్ చేస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు తోచింది సోషల్ మీడియా వేదికగా మాట్లాడటం, ఒక భయాందోళన గురి చేయటం, అంటే ప్రజలు కూడా ఏంటంటే సొంత రెమెడీస్ తయారు చేసుకోవటం, ఇలా రకరకాల ప్రయోగాలన్నీ మనం చూసాం. వాస్తవంగా డాక్టర్ చెప్పింది వినకుండా చాలామంది చాలా తప్పులు చేసిన సందర్భాలు మనకు కనపడ్డాయి. ఈరోజు మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రతిదీ, ఏది అవసరం ఏది అవసరం లేదు, ఎప్పుడు డాక్టర్ని కలవాలి ఎప్పుడు కలవకూడదు అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు ప్రజల్లో కూడా మార్పు రావట్లేదు సార్ అంటే? అదే అంటే దీనివల్ల ఏంటంటే మీరు అన్నట్టు సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి, సో భయంకరంగా వచ్చేస్తుంది, లాక్డౌన్ వచ్చేస్తుంది, చైనాలో హాస్పిటల్స్ అన్నీ నిండిపోతున్నాయి, దాని తర్వాత మరణాలు అంటే హాస్పిటల్స్ అన్నీ శవాల గుట్టలు అని చెప్పి, అంటే రకరకాలైనటువంటి పెద్ద పెద్ద పదాలు వాడేసరికి కామన్ మ్యాన్ భయపడతారండి, జనరల్గా భయపడతారు. సో ఇట్లా ప్యానిక్ ఉండొద్దు. నిజంగానే కనుక సీరియస్ ఉన్నా కూడా ఇంత ప్యానిక్ ఉంటే మనం ఏం చేయలేము. క్రైసిస్లోనే కామ్నెస్ ఉండాలి. సో ఎంత క్రైసిస్ ఎక్కువ ఉన్నప్పుడు అంత కామ్గా ఉండాల్సిన అవసరం ఉంది, అంత యాక్టివ్గా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విపరీతంగా భయపడిపోయి కోవిడ్లో కూడా నాకు తెలిసి చాలామంది భయంతోనే చనిపోయారు. ఇక నేను బతకను, ఇక నా పని అయిపోయింది, ఇక నాకు కోవిడ్ వచ్చిందంట అని చెప్పి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మరణాలు సంభవించినాయి. హాస్పిటల్ చేరే లోపే నాకు వచ్చింది, నేను బతకను, నాకు వచ్చేసింది, అంటే ఆ భయంతో చచ్చిపోయిన వాళ్ళని మేము చాలామందిని చూసాం. కాబట్టి దయచేసి ఈ భయాన్ని వదలండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు భయపడకూడని సందర్భం ఏంటంటే మీకు చాలా మంచిగా ఆకలి అవుతుంది, కొంచెం పాటి జ్వరం ఉంది, కొంచెం హెడేక్ ఉంది, కానీ ఆకలి బాగానే ఉంది, దాని తర్వాత నిద్ర బాగానే ఉంది,
బాగానే హుషారుగా ఉన్నారు, తిరగగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కొంచెం ఒళ్ళెచ్చగా ఉంది, కొంచెం ముక్కు దిబ్బడేసింది, దానికి సంబంధించి పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోండి. దాని తర్వాత రెస్ట్ తీసుకోండి, మంచిగా ఆహారం తినండి, ద్రవాహారం తినండి, కంప్లీట్ రెస్ట్ తీసుకోండి. దీంతో మీరు బయటికి పోతే ఇంకొంతమందికి అంటించిన వాళ్ళు అవుతారు. ఈ కేసులు అమ్మో నాకు వచ్చేసింది అని చెప్పి ల్యాబ్లో పోయి టెస్టులు చేయించుకొని రకరకాల ఈ డబ్బులన్నీ తగలేసుకోవద్దని నేనైతే చెప్తున్నా. ఎవరైతే మామూలుగా ఆరోగ్యంగా ఉంటారో, కొంచెం నలతగా ఉంటుందో వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి పోవాల్సిన సందర్భం ఏంటంటే ఆల్రెడీ జబ్బులు ఉన్నోళ్ళు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఆస్తమా, బ్రాంకైటిస్, సిఓపిడి, దాని తర్వాత చాలా వీక్గా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ వైరస్ వచ్చి బాగా న్యూమోనియా వస్తుంది, దాని తర్వాత ఆక్సిజన్ పడిపోతుంది, చేత కావట్లేదు, మూలుగుతున్నాడు, బెడ్ నుంచి లేవట్లేదు, నడవలేకపోతున్నాడు, బాత్రూమ్ కూడా పోలేకపోతున్నాడు అంటే ఎవరికైనా అర్థమైంది కదా. కోవిడ్ టైంలో బ్లాక్ ఫంగస్ అని ఓ రకంగా పెద్ద ఎత్తున దాని మీద కూడా చర్చ నడుస్తుంది సార్. కారణం ఏంటంటే దానికి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ అవి వాడకుండా సొంత ప్రయోగాలకు వెళ్ళటం, రకరకాలుగా రెమెడీస్ వాళ్ళకే తయారు చేసుకుని సోషల్ మీడియా వేదికగా చాలామంది దానివల్ల కూడా చాలా దెబ్బతిన్నారని చెప్పి కూడా మనకున్న రిపోర్ట్స్. సో మీకు ఉన్న సమాచారం ఈ సొంత ప్రయోగాలు అనేది ఎంతవరకు కరెక్ట్? డాక్టర్ చెప్పింది చాలా తప్పండి. కొంతమంది అయితే స్టీమ్ పెట్టుకోవాలంటే గొంతులు కాలిపోయేలా స్టీమ్ పెట్టుకున్నారు, ముక్కులన్నీ మాడిపోయేలా, ఊపిరితిత్తులు దెబ్బతినేంత స్టీమ్ పెట్టుకున్నారు. కొంతమంది అయితే శానిటైజర్స్ ఎట్లా వాడారంటే శానిటైజర్తో స్నానం చేసిన వాళ్ళని చూశాను. శానిటైజర్స్ మన ఇంట్లో 1 ఇంచు లెవెల్లో నిలబెట్టారు, నీళ్లు నిలబెట్టినట్టు. అసలు కొన్ని వింటుంటేనైతే మైండ్ బ్లోయింగ్. సో చాలామంది ఇప్పటికైనా సరే శానిటైజర్లు దయచేసి వాడకండి. ఓన్లీ సబ్బుతో కడుక్కుంటే చాలు. ఒక 10 నిమిషాలు, ఒక 20 సెకండ్ల పాటు సబ్బుతో కడుక్కుంటే చాలు. అడ్డగోలుగా మీరు గంట కడుక్కోవటం కూడా అవసరం లేదు. ఇంట్లోనే ఉన్నారు, ఎందుకు కడుక్కోవటం? బయటికి పోయి వచ్చారు, ఏదో ముట్టుకున్నట్టు మీకు అనిపిస్తే ఇట్లా కడుక్కోండి. దాని తర్వాత ఊరికే కళ్ళ రుద్దుకోవటం, ఇట్లా రుద్దుకోవటం ఇలాంటివి చేయకండి. జేబులో చేతులు పెట్టుకోండి ఎక్కడికి పోయినా కూడా. సో ఇట్లా ఉండండి, ఏమైనా దగ్గు వస్తే ఇట్లా పెట్టి దగ్గండి, ఇలా దగ్గుకోండి, అంతే తప్ప ఇట్లాంటి ఏంటేంటో కషాయాలు తాగటం, ఇమ్యూన్ బూస్టర్స్ అని చెప్పి తాగటం, తర్వాత స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకోవటాలు, లేకపోతే పెద్ద యాంటీబయాటిక్ వాడటాలు, ఇలాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్లు దయచేసి తీసుకోకండి. దానివల్ల ఎంత ప్రమాదం సార్. చాలా. స్టీరాయిడ్స్ ట్యాబ్లెట్లు తీసుకొని దాదాపు జాయింట్లు కోల్పోయిన వాళ్ళని చాలామంది చూసాం. అంటే ఎవెస్కులార్ నెక్రోసిస్ అంటాం, అంటే హిప్ జాయింట్ అంతా కరిగిపోద్ది. ఓకే, వాళ్ళకు జాయింట్ రిప్లేస్మెంట్ చేయాల్సిన పరిస్థితి. అంటే 40 mg స్టీరాయిడ్ వేసుకునేవాళ్ళు, ఒక 15 రోజులు, నెల రోజులు వేసుకునే వాళ్ళని కూడా చూసాం మేము. దాని తర్వాత శుక్లాలు రావటం, బీపీ పెరిగిపోవటం, షుగర్ రావటం, దాని తర్వాత చర్మం అంతా పలసబారిపోవటం, తర్వాత ఈ స్టీరాయిడ్ తీసుకున్న వాళ్ళల్లో దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్, చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ గురవటం. దయచేసి ఇలాంటివి ఏమీ తీసుకోకండి. అయితే నేను ఒక జాగ్రత్త ఏం చెప్తానంటే, ఎవరైతే ఆల్రెడీ జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఓకే, యాన్యువల్ వ్యాక్సినేషన్ అంటాం. ఇది చాలామందిని బ్యాక్టీరియల్ న్యూమోనియా నుంచి కాపాడుతుంది, సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియా నుంచి కాపాడుతుంది. 6 నెలలు దాటిన ప్రతి వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఈ వ్యాక్సిన్ వేస్తూనే ఉన్నారు, కానీ అడల్ట్ పాపులేషన్లో మన దేశంలో 1% కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవట్లా. జనరల్గా అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాల్లో 60 నుంచి 70% మంది ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. మన దేశంలో 1% తీసుకుంటారు. అంటే పెద్దవాళ్ళల్లో వ్యాక్సినేషన్ ఏంటి? ఆ వ్యాక్సినేషను ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషను, న్యూమోకోకల్ వ్యాక్సినేషన్. ఈ 2 వ్యాక్సినేషన్లు మాత్రం కంపల్సరిగా 55 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసుకోవాలి. నెంబర్ 1. ఆల్రెడీ అంటే మామూలు వాళ్ళకు కూడా జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే 20 సంవత్సరాల వాళ్ళకి, 30, 40, 50 వాళ్ళకు కూడా కిడ్నీ జబ్బులు ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, లివర్ జబ్బులు ఉండొచ్చు, క్యాన్సర్ జబ్బులు ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు, సిఓపిడి ఉండొచ్చు, బ్రాంకైటిస్ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం తీసుకోవాల్సింది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ప్రతి 5 సంవత్సరాలకు తీసుకోవాల్సింది న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇంకొన్ని స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ ఉన్నాయి పెద్దవాళ్లలో, అవి పరిస్థితుల్ని బట్టి డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు. కానీ ఈ 2 వ్యాక్సిన్లు కనుక మనం తీసుకున్నట్లయితే జనరల్గా
ఎవరికైతే జబ్బులు ఉంటాయో వాళ్ళు ఇలాంటి వైరస్ బారిన పడి సివియర్ కాంప్లికేషన్స్కు గురి కాకుండా రక్షింపబడతారు. ఎస్ సార్. సో ఒకవేళ చేయాల్సింది ఏమన్నా ఉంటే ఇది చేయండి. తర్వాత ఆహారంలో మార్పులు చక్కగా, అంటే మనం జంక్ ఫుడ్ తినకుండా, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అలాంటివి తినకుండా న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పచ్చి కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ కావచ్చు, కొన్ని సీడ్స్ కావచ్చు, లెగ్యూమ్స్ కావచ్చు, పప్పుధాన్యాలు కావచ్చు, ఇవి మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ తర్వాత మెడిటేషన్ కానీ, తర్వాత మనం ఈ యాంగ్జైటీ నుంచి బయటపడేటటువంటి మార్గాలు, అంటే అలర్ట్గా ఉండాలి, యాంగ్జైటీ ఉండకూడదు, బట్ అవగాహన కలిగించుకోవాలి. ఇలాంటి యొక్క అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో చెప్పిందంతా మైండ్కి ఎక్కిచ్చేసుకొని వాళ్ళంతట వాళ్ళే ఒక కంక్లూజన్కి వచ్చేసి వాళ్ళంతట వాళ్ళే నాకు జబ్బు వచ్చేసింది, ఇక నా పని అయిపోయింది, అగో నాకు ఆల్రెడీ జ్వరం వచ్చింది, అగో వాళ్ళకు జ్వరం వచ్చింది, ఇగో నాకు జ్వరం వచ్చింది, ఇక మా ఇంట్లో ఈయనకు జ్వరం వచ్చింది అని చెప్పి మీరు విపరీతమైనటువంటి చర్యలకు పాలు పడకండి. ప్రభావం ఎంతవరకు ఉందని మీరు గమనించారు సార్? ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉందని మీరు గమనించారు? చాలా ఉంటుందండి. చాలా మనకు కాల్స్ వస్తున్నాయి ఆల్రెడీ. డాక్టర్ గారు ఏంటి ఎందుకు కొత్త వైరస్ అంట, మరి మీరు ఎప్పుడు ఇంటర్వ్యూలు చేస్తారు కదా, మీరు మాకు కొంచెం ఇంటర్వ్యూలు చేయండి, మీరు చెప్పండి, ఇది ఇందుకు భయపడాల్సింది కాదా. అందుకే నేను చాలామంది ఇప్పుడు మీరు అడగగానే ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా అదే. ఓకే సార్. ఇప్పుడు ప్రజల్లో ఇలాంటి అంటే వ్యతిరేకమైనటువంటి వార్తలు ఎంత ఫాస్ట్గా పోతాయో పాజిటివ్గా కూడా అంతే వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం మీది మంచిదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎవరు ఈ ప్రయత్నం చేసినా కూడా సో ముందల భయపడొద్దు అంటే ఏంటంటే అర్థం అంటే ఏదొచ్చినా ఇంట్లో పడుకోవని కాదు, సమాచారాన్ని తెలుసుకోవాలి. అప్ టు డేట్ ఇన్ఫార్మ్డ్ అంటాం, ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అంటే ఏంటి, సమాచారాన్ని తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుందో తెలుసుకోవాలి, దేన్ని నమ్మాలో తెలుసుకోవాలి, ఐసీఎంఆర్ ఏం చెప్తుంది, సిడిసి ఏం చెప్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఏం చెప్తున్నాయి, జెన్యూన్ ఛానల్స్ ఏం చెప్తున్నారు, డాక్టర్లు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఈ సమాచారాన్ని తీసుకొని మనం అంటూ ఒక కంక్లూజన్కి రావాలి. అసలు అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే అసలు ఈ సోకిన వాళ్ళల్లో ఎంతమంది చనిపోతున్నారు, దేనికైనా కొలబద్ద అదే. ఇప్పుడు మీరు అన్నారు మలేషియాలో కూడా 230 అంతే వచ్చినాయి కేసులు, చనిపోవటాలు పెద్దగా అంటే మరణాల సంఖ్య విపరీతంగా 100 మందికి వచ్చి 10 మంది చచ్చిపోయారంట, 20 మంది చచ్చిపోయారంట, అట్లేం లేదు. 1-2 వీడియోలు చూపించి భయానికి గురి చేయటమే, అంతేం లేదు. అయితే ఇంకా మనకేమన్నా వీళ్ళు విషయాన్ని దాస్తున్నారా, నిజంగానే సీరియస్ స్ట్రెయిన్ ఏమన్నా చైనాలో వచ్చిందా, వీళ్ళు కోవిడ్ లాగానే దీన్ని కూడా ఏమన్నా దాస్తున్నారా అనేది ప్రపంచ ప్రజల మదిని తొలుస్తున్నటువంటి అంశం మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రపంచం నమ్మదు, కోవిడ్ కూడా ఎలా వచ్చిందో కూడా నమ్మదు. ఇంకొక భయంకరమైనటువంటి న్యూస్ ఏంటంటే అసలు ఈ వైరస్ ఏమైనా తయారు చేశారా, చైనా వాళ్ళు ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఏమైనా కొత్త స్ట్రెయిన్ ఏమైనా తయారు చేశారా అనేటటువంటి న్యూస్ కూడా వస్తున్నాయి. అంటే ఏంటి, ఏది నమ్మలేని పరిస్థితులు, ఏది నిజమో ఏది అబద్ధమో, అంటే ఏది నిజమో ఏది అబద్ధమో చైనా నుంచి వార్తలు వస్తుంటే అసలు వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుసో లేదో ప్రపంచం ఈ విధంగా వాళ్ళ గురించి చర్చించుకుంటుందని. అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా అకౌంటబుల్గా ఉన్నప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇగో ఇది కోవిడ్ సిచ్యువేషన్, ఇది మాకు సంబంధం లేదు, మా దేశంలో ఉంది, దాని తర్వాత హెచ్ఎంపీవీకి సంబంధించిన సిచ్యువేషన్ ఇది అని కనుక వాళ్ళు క్లియర్గా చెప్పినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులకు కానీ, డాక్టర్లకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, తర్వాత ఇంకా ఎవరికైనా సరే వీళ్లకు అనుమానాలు ఉండవు. కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకొక ముఖ్య కారణం ఏంటి, అసలు ఎందుకు వస్తున్నాయి కొత్త వైరస్లు ఈ ప్రపంచం మీదకి? ఇక్కడ ఒక పాయింట్ కూడా అడుగుతున్నాను నేను. ఎక్కడ ఏ వైరస్ పుట్టినా కానీ చైనాకి వెళ్ళి చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు తీసుకున్న ఆహారమే ప్రధానంగా ఈ వైరస్లో పుట్టడానికి కారణం అని చెప్పి ప్రతి పల్లెటూరులో సామాన్యుని అడిగినా కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇదే. వాళ్ళు రకరకాల జంతువులు తింటారు, ఆ ప్రమాదమే పొంచి ఉన్నది అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట సాధారణంగా మీరు కూడా వినుంటారు. అది ఎంతవరకు నిజం సార్? కేవలం అంటే వాళ్ళు తీసుకున్న ఆహారం వల్లే ఇలాంటి రోగాలు బయటకు వస్తున్నాయంటే? అంటే దీని మీద కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే చైనాలో ఇది తినాలి ఇది తినకూడదని ఏం లేదు.
ఎస్ సార్. ఏ టు జెడ్ అన్ని అనిమల్స్ తింటారు అనుకుంటా బహుశా. అంటే బొద్దింకలు అవి ఇవి. అంటే కొంతమంది ఎంత దారుణంగా చెప్పారంటే ఒక ఎనిమల్ చనిపోతే ఆ ఎనిమల్ చనిపోయిన దాన్ని అట్నే ఉంచి అందులో అది కుళ్ళిపోయిన తర్వాత అందులోంచి కొన్ని వామ్స్ బయటకు వస్తాయి కదా, దాని పొట్టలో నుంచి ఎస్ సార్. ఐ నుంచి కొన్ని వామ్స్ వస్తాయి. ఆ వామ్స్ని కూడా వాళ్ళు తింటారనేటటువంటి న్యూస్ అంటే జుగుప్సాకరంగా ఉంటుంది మనకు అది వినటానికి కూడా. కాబట్టి అన్ని అనిమల్స్ని తినేటటువంటి ఇది సంస్కృతి మరి చైనాలో ఉంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అంటున్నారు. మనం డైరెక్ట్గా నమ్ముతున్నాము. మనం నమ్ముతున్నాం. ఇంకోటి ఏంటంటే అసలు ఈ వైరస్ స్పిల్ ఓవర్ ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ అంటే ఎక్కడండి? ప్రతి జీవిలో వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, ఎంతో కొంత ఫంగస్ ఉంటుంది. ఈ జీవి అంటే ఏదైతే ఆకులు, పిట్టలు, పాములు, మనుషులు, ప్రతి జంతువులో, ప్రతి చెట్టులో, ప్రతి పండులో, ప్రతి ఆకులో వైరస్ ఉంటుంది. చివరికి మనకి గాలిలో కూడా వైరస్ ఉంది, నీటిలో వైరస్ ఉంటుంది, భూమిలో వైరస్, బ్యాక్టీరియా ముఖ్యంగా వైరస్ ఉంటుంది. వీటిని మనం సింబయాటిక్ బ్యాక్టీరియా అంటాం. అంటే మనకు వైరస్ మంచి చేసే వైరస్లు కూడా కొన్ని ఉన్నాయి మానవాళికి. అయితే కొన్ని జంతువుల్లో ప్రత్యేకమైనటువంటి వైరస్లు ఉంటాయి, ముఖ్యంగా గబ్బిలాలు. గబ్బిలాల్లో ఉన్నటువంటి వైరస్లు చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్లు. కోతుల్లో ఉండే వైరస్లు, చింపాంజీల్లో ఉండే వైరస్లు, కొన్ని రకాలైన బర్డ్స్లో ఏవియన్ ఫ్లూ అంటాం, బర్డ్స్లో ఉండేటటువంటి వైరస్లు, తర్వాత పిగ్స్లో ఉండేటటువంటి వైరస్లు, అదే స్వైన్ ఫ్లూ అంటాం, పిగ్స్లో ఉండే వైరస్లు, ఈ ఎనిమల్స్లో ఉండేటటువంటి వైరస్లు కొంచెం ప్రమాదకరం. సపోజ్ వేటగాళ్ళు ఎక్కడికి పోతారండి? అడవుల్లో పోతారు. అడవుల్లో పోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు జంతువుల్ని వేటాడతారు. వేటాడినప్పుడు మనం పెట్టి చూసినప్పుడు జంతువు దగ్గరికి పోతారు, అది చనిపోయిందా లేదా చూస్తారు, బతికుందా లేదా చూస్తారు. చూసిన తర్వాత ఆ జంతువుని వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకుంటారు. దాని ముక్కులు దాని నోరు తెరిచి చూడటము, లేకపోతే దాన్ని అంతా తడిమి చూడటము, ఇది బతికుందా చనిపోయిందా అని చూడటము, లేకపోతే దాన్ని కట్ చేయటము, దాని యొక్క తోలు తీయటము, ఏదో చేస్తుంటారు. ఈ ప్రాసెస్లో దాని నోట్లో, దాని ముక్కులో, దాని చర్మంలో ఉన్న వైరస్ మనలోకి ఎంటర్ అవుతాయి. మనం ఎంతైతే ఆ యొక్క ఎనిమల్కు దగ్గరగా పోతామో ఆ వైరస్ మనలో ఎంటర్ అవుతుంది. ఈ వైరస్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది జెనెటిక్ మ్యూటేషన్స్ని అది రీఅజార్ట్మెంట్ అంటాం. అంటే మన బాడీలో ఆల్రెడీ ఒక వైరస్ ఉండి, ఏదో ఒక వైరస్ ఆ టైంలో, ఈ నుంచి ఇంకొక వైరస్ ఉండి, మ్యూటేషన్, ఇంకో దాని నుంచి ఇంకో వైరస్ మనలోకి ఎంటర్ అయితే ఒక 3 వైరస్లు కలిసి దీంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కొంత, దీంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కొంత, మూడో దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కొంత, ఈ 3 జెనెటిక్ మెటీరియల్ కలిసి ఒక కొత్త వైరస్ తయారైంది. ఈ కొత్త వైరస్ ఎంత అగ్రెసివ్గా ఉంటుందంటే అది పాత వైరస్ల కంటే చాలా అగ్రెసివ్గా ఉండొచ్చు, కొంచెం బలహీనంగా కూడా ఉండొచ్చు. బహుశా అది అగ్రెసివ్ ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు ఒక వారం రోజుల తర్వాతనో 10 రోజుల తర్వాతనో ఈ వైరస్ మెల్లగా మనలో నుంచి దగ్గు ద్వారా, జలుబు ద్వారా, జ్వరం ద్వారా దగ్గినప్పుడు ఎదుటివాళ్ళకి అంటుకుంటారు. ఎవరికి అంటుకుంటుంది? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్గా అంటుకుంటుంది. వీళ్ళు మార్కెట్కి పోతారు అమ్మటానికి, మార్కెట్లో కొనటానికి కన్జ్యూమర్స్ వస్తారు, వాళ్ళకు అంటుకుంటుంది. వీళ్ళతోని ఎవరెవరైతే క్లోజ్గా తిరిగారో, ఈ హంటర్స్తోని ఎవరైతే క్లోజ్గా తిరిగారో వాళ్ళల్లో మెల్లగా వైరస్ పాకి ఆ వైరస్ మళ్ళీ వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళకి, ఆ వైరస్ వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళకి, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక చైన్ లాగా స్ప్రెడ్ అయిపోద్ది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది స్పిల్ ఓవర్ అనేది? ముఖ్యంగా అడవుల్లో నుంచే, అడవుల్లో ఉన్న జంతువులని వేటాడటం వల్లనే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వైరల్ డిసీజెస్ పెరుగుతున్నాయంటే డిఫారెస్టేషన్ అవుతుంది. మనుషులందరూ కూడా మనం జనరల్గా అడవుల్లోకి వెళ్తున్నాము, వాటి ఆవాసాల్లోకి మనం వెళ్తున్నాం, దాడి చేస్తున్నాం. వాటి ఆవాసాల్లోకి వెళ్ళి వాటిని మనం హ్యాండ్లింగ్ చేస్తున్నాం. వాటిలో ఉన్న వైరస్ మనలోకి ప్రవేశిస్తుంది, తర్వాత రూపాలని మార్చుకొని మిగతా వాళ్ళకి అంటుకుంటుంది. ఈ సైకిల్ని మనం ఆపాలి అంటే వాటి ఆవాసాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఎంతో జాగ్రత్తలు పాటించాలి. ఏ ఎనిమల్ పడితే ఆ ఎనిమల్ని తినటం, గబ్బిలాన్ని బీక్కొని తినటం,
సో గబ్బిలాల సూపులు అంటూ సూప్ లాగా ఒకటి కాదు రెండు కాదు, ఈ విధంగా మనం దాన్ని ఎప్పుడైతే ఇచ్చేస్తామో అంటే ప్రకృతి కూడా మనని ఇంకో రకంగా శిక్షిస్తుందని అర్థం. అసలైతే మనం వెజిటబుల్ బేస్డ్ ఆహారం ఎక్కువ తీసుకోవాలి, ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారాన్ని మనం ఎక్కువ తీసుకోవాలి. అది కాకుండా మనం ఏదో సొంతంగా అది ఇది అన్నీ ఓ 10 రకాలు కలిపి ఒక కొత్త ఆహారాన్ని తయారు చేసి తినటం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూసారా మీరు. సో ఫైనల్గా సార్, విష్ణురావు వీరపనేని ఈ పేరు అనేది ఎప్పటి నుంచో అనిపిస్తుంది. మీరు ఒక డాక్టర్గా సైన్స్కి ఇటు ప్రకృతికి చాలా దగ్గరగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కోవిడ్ టైంలో కూడా మీరు చెప్పిన ఇంటర్వ్యూస్ చాలా మంచి ధైర్యం కోల్పోలేదు. సో అందుట్లో మిమ్మల్ని ఫాలో అయ్యే నేను ఒకడిని. సో ఈ సందర్భంగా అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అదే ఫాలో అవుతున్నారు, అంటే ఫాలో అయ్యే వాళ్ళు ఎప్పటికీ ఆ నిజాన్ని నమ్ముతూనే ఉంటారు. సో ఇప్పటికైనా ప్రజల్లో మార్పు, ఎలాంటి మార్పు రావాలి, పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక ముందు మీరు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విషయంలో కొత్త స్టెప్ ఏమైనా తీసుకోబోతున్నారా? ఎస్ అండి, మాది శ్వాస ఫౌండేషన్ తరపున నాది ఏంటంటే నా లైఫ్ గోల్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్ అని నేను బలంగా నమ్ముతా. దీనికి ఏం ఎగ్జాంపుల్ చెప్తానంటే, నేను బావిలో పడేవాళ్ళు ఒకళ్ళు అయితే తీసేవాళ్ళు ఒకళ్ళు, పడేవాళ్ళు ఒకళ్ళు అయితే తీసేవాళ్ళు ఒకళ్ళు. అంటే ఎన్నాళ్ళు పడతారు, ఎన్నాళ్ళు తీస్తారు? వీళ్ళు పడకుండా ఉండాలన్నా, మనం తీయకుండా ఉండాలన్నా, ఆ పరిస్థితి రాకుండా ఉండాలన్నా ఆ బావి చుట్టూ మనం ఏం కట్టాలా? ఒక పారాపెట్ వాల్ కట్టాలి, ఒక పిట్ట గోడ కట్టాలి, అవునా? ఏదో ఒక గోడ కట్టాలి. ఆ గోడ కట్టినప్పుడు జనం అందులో ఎలా పడతారు? పడరు. వాళ్ళు పడనప్పుడు నీకు తీసే అవకాశం ఎక్కడిది? లేనే లేదు. మనం బోర్ బాయిల ఎగ్జాంపుల్ కూడా ఎన్నో చూసాం. బోర్ బాయి తీయటం, బోర్ పడకపోతే అట్నే వదిలేసిపోవటం, అందులో పిల్లలు పడటం, తర్వాత అసలు ప్రపంచం మొత్తం తెలిసేంతగా ప్రయత్నం చేయటం, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మీరు ప్రకృతికి సైన్స్కి చాలా దగ్గరగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ బోర్ బావి మీద కనుక ఎవరో ఒక ఉసిక బస్తానో ఒక బండరాయో పెడుతుంటే ఆ పిల్లవాడు అందులో పడకపోయి ఉండేవాడు, మనకి ఈ ప్రయాస అంతా తప్పేది. ఈ గోడ కట్టడం వల్ల అందులో పడరు, మనం తీసే అవకాశం లేదు. అందుకే ఈ గోడ కట్టేవాడే ప్రివెంటరు. ఈ గోడ కట్టడంలో ప్రభుత్వాల పాత్ర ఎంతో ఉంది. ప్రైమరీ పిహెచ్సిలు అంటాం మనం, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహారం. సెకండరీ లెవెల్ కేర్ ఉండాలి, టెర్షరీ లెవెల్ కేర్ ఉండాలి. అంటే ఊర్లో నుంచి డైరెక్ట్గా పిహెచ్సిల్ని దాటేసి తాలూకాలను దాటేసి జిల్లాలను దాటేసి డైరెక్ట్గా హైదరాబాద్కు రావడం అనేది మంచి పరిణామం కాదు. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ని మనం బలోపేతం చెయ్యాలి. కాబట్టి మెడిసిన్ ఈజ్ ఎ సోషల్ సైన్స్. అంటే తర్వాత మెడిసిన్ సోషల్ సైన్స్ అంటే ఎట్లా? ఇప్పుడు ప్రజల ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక స్లమ్ ఉందండి, ఆ స్లమ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా జబ్బులు వస్తాయని మనకు తెలుసు కదా. అంటే అక్కడ పర్యావరణం బాగుండదు, వాటర్ సప్లై బాగుండదు, చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత బాగుండదు, దాని తర్వాత వెలుతురు కూడా సరిగా రాదు. కాబట్టి అందులో ఎక్కువగా జబ్బులు ఉంటాయి. ఒక డాక్టర్ ఏం చేయగలుగుతాడు అక్కడ? అంటే అదేంటి? పాలిటిక్స్ ఈజ్ ఏ మెడిసిన్ అంటాం. పాలిటిక్స్ ఈజ్ మెడిసిన్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్ అంటాం. అంటే ఏంటి పాలిటిక్స్ మెడిసిన్ ఎట్లయితుంది అంటే, ఒక లక్షలాది మంది డాక్టర్ల కంటే పొలిటికల్ విల్ ఉన్నటువంటి ఒక నాయకుడు ఎక్కువ మంది ప్రజల్ని కాపాడుతాడని నేను బలంగా నమ్ముతాను. బలంగా నమ్ముతాను నేను. సో రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే ఏదో మనం ఏదో ఇది కాదు. పాలిటిక్స్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద పీపుల్స్ హెల్త్. ఏ విధంగా? ఇప్పుడు ఆ స్లమ్స్కి ఒక మంచి నీరు సప్లై చేసి, లోపల పరిసరాలన్నింటినీ మంచిగా చేసి, దాని తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని మార్చేసి, ఈ యొక్క పని కనుక మనం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి గాలి కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఆ కాలుష్యం కానీ, అక్కడ ఉన్నటువంటి జీవన పరిణామాల్ని కనుక మార్చినట్లయితే ప్రతి వాళ్ళ ఆరోగ్యం బాగుపడుద్ది. అప్పుడు మరణాల సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఇది 100 డాక్టర్లు చేసే పని, 1000 డాక్టర్లు, 1,00,000 డాక్టర్లు చేసే పని ఒక్క పాలిటీషియను ఒక్క పొలిటికల్ డెసిషన్తో చేయగలడని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ ఎ మెడిసిన్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్ అని చెప్పి నేనంటాం కాదు. విర్చో అనేటటువంటి ఒక జర్మన్ పెథాలజిస్టు కొన్ని శతాబ్దాల కింద చెప్పాడు, మెడిసిన్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ అండ్ పాలిటిక్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకొని, సో ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకురావాలి.
ఆహారపు అలవాట్లలో కూడా ప్రభుత్వం సూచనలు చేయాలి. తర్వాత ప్రైమరీ హెల్త్ కేరు, సెకండరీ హెల్త్ కేరు, ఇప్పుడు టెర్షరీ హెల్త్ కేర్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కొన్ని హాస్పిటల్స్ నిర్మిస్తుంది. అది చాలా చాలా మంచిది. అంటే ప్రభుత్వ రంగంలోనే విద్య ఆరోగ్యం గనక ఉన్నట్లయితే, దీని మీదనే గనక ప్రభుత్వాలు బాగా కృషి చేసినట్లయితే ప్రజలకు ఇప్పుడు విద్య ఆరోగ్యమే కదండి చాలా ఇంపార్టెంట్. వీటిని కనుక మనం ఫ్రీగా వచ్చేటట్టు చేస్తే అసలు చాలామందికి మిగతా ఏవి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఇలాంటివి ఈ విషయం మీద చర్చ జరుగుతుంది, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. సో హాస్పిటళ్ళు, టెర్షరీ కేర్ సెంటర్స్ కట్టాలని చెప్పి కూడా ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉండటం అనేది ఎంతో మంచి విషయం. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కు చిన్న జలుబు చేసినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి రావటం, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు చిన్న మైల్డ్ జ్వరం వస్తే పోవటం ఏంటండి. సో అక్కడికి పోయినట్లయితే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా ఫ్యామిలీ ఫిజిషియన్ వ్యవస్థని ఇంకా మెరుగుపరచాలి. చిన్న చిన్న క్లినిక్స్ని ఇంకా మనం ప్రమోట్ చేయాలి. సింగిల్ డాక్టర్ ప్రాక్టీసుల్ని మనం ప్రమోట్ చేయాలి. ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత సింగిల్ డాక్టర్ ప్రాక్టీసులు కనుమరుగైపోతున్నారు హైదరాబాద్లో. చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు 5 బెడ్లు 10 బెడ్స్ నర్సింగ్ హోమ్ కనుమరుగైపోతున్నాయి. అందరం కార్పొరేట్ వైద్యానికి పోయేసరికి చిన్న చిన్న హాస్పిటల్స్కు 100 రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ప్రతిదానికి పర్మిషన్లు, లైసెన్సులు, అది ఇది అని చెప్పి ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఎందుకు రేబ్బా ఈ తలకాయ నొప్పి అని చెప్పి పోయి కార్పొరేట్ హాస్పిటల్లో చేరుతున్నారు. సో ప్రజలు మామూలు సింపుల్ వైద్యానికి దూరం అయిపోతున్నారు. కార్పొరేట్ పోతే మరి దాంట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ వాళ్ళ తప్పు కూడా ఏమి ఉండదు. అందులో ఉన్నటువంటి మేనేజ్మెంట్ బట్టినే అందులో ఉన్న ప్రైస్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ ఫిజిషియన్స్ మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మీరు చేసే మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని, మరింత సమాచారం కూడా ప్రజలకు మీరు చేరవేస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.